హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను దసరా సందర్భంగా క్యారమల్ పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పాయసంలా కాకుండా ఇది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో మరి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. అలా చేసినట్లయితే ఎక్కువ జనానికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి తప్పకుండా చేస్తారు కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ క్యారమల్ పాయసం చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ అంటే పావు కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ యూజ్ చేయొచ్చు, జీరా రైస్ యూజ్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ రైస్ యూజ్ చేయొచ్చు. దీనికి బాస్మతి రైస్ అంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఉంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి, లేదంటే నార్మల్ రెగ్యులర్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని వాటర్తో 2 times వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్ మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 15 minutes వరకు వీటిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని లైట్గా పల్స్ చేసుకుంటే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ 1 పల్స్ చేసుకుంటే చాలు. జస్ట్ ఇలా 1 పల్స్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం అలానే జీడిపప్పులు వేసుకోవాలి. డ్రై నట్స్ అనేవి మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఏ డ్రై నట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. డ్రై నట్స్ చక్కగా వేగాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ని ఈ విధంగా చుట్టూ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గెరెట్తో ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటూ దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. కొంచెం మెల్ట్ అవగానే ఇది మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి. సో జాగ్రత్తగా దీన్ని లో ఫ్లేమ్లోనే నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. షుగర్ చక్కగా మెల్ట్ అయ్యి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చక్కగా క్యారమలైజ్ అవుతుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేశారంటే మాడిపోతుంది, పాయసం అంతా పాడైపోతుంది, చేదొచ్చేస్తుందండి. సో ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకొంచెం ఒక 2 minutes ఉడికించుకుందాం దీన్ని ఇప్పుడు. సో ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా క్యారమలైజ్ అయిందండి. ఇందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోవాలి. 1 లీటర్ వరకు పోసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే ఈ క్యారమలైజ్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో అడుగున కొంచెం ఈ క్యారమల్ అంతా అంటుకుపోయి ఉంటుందండి, డోంట్ వరీ అండి. ఇది పాలు కొంచెం వేడెక్కగానే ఈ క్యారమల్ అంతా కూడా చక్కగా ఈ పాలల్లోకి కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గెరటితో మిక్స్ చేసుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి. క్యారమెల్ చక్కగా కరిగి పాలు ఇలా పొంగు రాగానే ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 1 విజిల్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి ఇది కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఇది మరీ కొంచెం పల్చగా అనిపిస్తే మరొక 5 నిమిషాలు దీన్ని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి. పాయసం కాస్త చిక్కబడగానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలానే ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ పాయసం ఇప్పుడు చూడడానికి కొంచెం పల్చగా ఉన్న చల్లారాక కాస్త చిక్కబడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వ్ అవుట్ చేసుకుందాం.
తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చే బెల్ సింబల్ని ఆల్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.